హాయ్ హలో ఫ్రెండ్స్, ఫోటోషాప్ గురు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, నేను మీకోసం ఈరోజు ఒక మంచి టాపిక్ని తీసుకువచ్చాను. మన ఛానల్లో మనం మిత్రుడు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిది అంటే, ఫోటోషాప్లో ఒక ఫోటోని కట్ చేయడానికి ఎన్ని విధాలైనటువంటి టూల్స్ ఉన్నాయి, అసలు ఆ టూల్స్తో ఎలా మనం ఫోటోని కట్ చేయొచ్చు, ఏ టూల్ మంచిది, ఏ సాఫ్ట్వేర్లో అంటే ఏ వెర్షన్ ఫోటోషాప్లో మనకి ఫోటో కటింగ్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది అని చెప్పి అడిగారు. తను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇద్దామని చెప్పి నేను మీకు ఈరోజు ఇలా వచ్చాను. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో పొందండి. చలో రండి, ఇంకా ఆలస్యం చేయనే వద్దు, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫోటోషాప్ పబ్లిక్లోకి వచ్చినటువంటి వెర్షన్ ఫోటోషాప్ 7.0 అనేది ఒక మదర్ వెర్షన్ అండి ఫోటోషాప్కి. ఈ మదర్ వెర్షన్ ఫోటోషాప్ 7.0లో పెన్ టూల్ అనేది 100కి 100% చాలా బాగా పనిచేస్తుంది. మనం ఫోటోషాప్ 7.0లో కట్ చేయగలిగినంత కంఫర్ట్గా వేరే ఏ వెర్షన్లో ఫోటోని కట్ చేయలేము. ఫోటోషాప్ 7.0లో పెన్ టూల్ అనేది అంత బాగా వర్క్ అవుతుంది. మనకి ఫోటోషాప్లో ఒక ఫోటో కటింగ్కి చాలా రకాలైనటువంటి టూల్స్ ఉన్నాయి ఫోటోని కట్ చేయడానికి. అందులో మొదటిది లాసో టూల్, తర్వాత పాలిగానల్ టూల్, తర్వాత మ్యాగ్నెటిక్ పాలిగానల్ టూల్. 3 ఉంటాయి: లాసో, పాలిగానల్, మ్యాగ్నెటిక్ లాసో అనుకుంటున్నానండి, మ్యాగ్నెటిక్ లాసో, ఇలా 3 ఉన్నాయి. ఈ 3 టూల్స్ అనేవి బేసిక్లో ఎవరు ఉంటారో వాళ్ళు వాడతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడండి, లాసో టూల్ని తీసుకున్నాం. లాసో టూల్ అనేది స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ అనేది ఆపకుండా కట్ చేయగలగాలండి. అది ఎవ్వరూ అలా చేయలేరు. చూడండి, ఎక్కడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ ఎండింగ్ పాయింట్ వరకు ఆపకుండా కట్ చేయాలి. మధ్యలో మిస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా సెలెక్షన్ అయిపోతుంది. కాబట్టి ఇది ఒక ఫెయిల్యూర్ అనమాట. లాసోని మనం ఫ్రీ హెయిర్ అయితే ఎప్పుడైతే కట్ చేద్దాం అనుకుంటామో, ఫ్రీ హెయిర్ బ్యాక్గ్రౌండ్ మల్టిప్లై లేయర్ పెట్టుకుంటాం కదా ప్రొఫెషనల్ ఫోటో ఎడిటింగ్లో, దానికి మాత్రమే లాసో టూల్ వాడతాము, చిన్న చిన్న ఫ్లవర్స్ని కట్ చేయడానికి, అలాంటి వాటికి. అంతేగాని దీన్ని పర్ఫెక్ట్గా ఫోటో ఎడిటింగ్ కోసం అనేది ఎవరము వాడము. బట్ ఏంటంటే జస్ట్ బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక కటింగ్ ఫస్ట్ నేర్చుకునే ఆప్షన్. ఇది కటింగ్ అనేది ఇలా చేస్తుంటే వాళ్ళకి అది ఒక హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ప్రొఫెషనల్గా ఏంటంటే ఇది ఫ్లవర్స్ని కట్ చేయడానికి, ఫ్రీ హెయిర్ని కట్ చేయడానికి మాత్రమే వాడతారు. సరేనా? ఎవరైతే ఆల్బమ్ డిజైనర్స్, ఎవరైతే ప్రొఫెషనల్ డిజైనర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా లాసో టూల్ని వాడతారు. బికాజ్ లాసో అనేది కంఫర్టబుల్ టూల్. ఫోటోని కట్ చేయడానికి లాసో టూల్ని మనం వాడతాము. బ్యాక్గ్రౌండ్ హెయిర్ కట్ చేయాలి, లాసో టూల్తో ఇలా సెలెక్ట్ చేసుకుంటాం బ్యాక్గ్రౌండ్ హెయిర్ లేయర్ని. లాసో టూల్ అనేది యూజబుల్. బట్ బేసిక్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు పాలిగానల్ టూల్ అనేది చాలా బాగుంది, ఇది ఫోటో కటింగ్కి, పాలిగానల్ టూల్తో నేను బాగా ఫోటో కట్ చేయగలుగుతాను అని అనుకుంటారు. ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు పాలిగానల్ టూల్ని తీసుకున్నాను. పాలిగానల్ అనేది కట్ చేయొచ్చు, ఇది బాగుంటుంది. బట్ ఏంటంటే కట్ వస్తుందండి, స్ట్రైట్ లైన్ మాత్రమే కట్ చేయడానికి అవుతుంది. లాసో అనుకోండి, కర్వ్స్ తిప్పగలము, ఇందులో అయితే స్ట్రైట్ లైన్స్ మాత్రమే గీయగలుగుతాము. ఇది ఒక డిసడ్వాంటేజ్ అన్నమాట. బట్ బేసిక్లో అయితే ఇది కంఫర్ట్గా అనిపిస్తుంది. బట్ నిజంగా అయితే దీన్ని మీరు కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చాక మీరు పాలిగానల్ లాసో టూల్ని యూజ్ చేయరు, దీని అవసరం కూడా మీకు ఉండదు. బట్ స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం ఇది చాలా బెస్ట్ ఫోటో కటింగ్ టూల్గా అనిపిస్తుంది. చూడండి, లైన్స్ అనేవి స్ట్రైట్గా వస్తాయి. వీటిని ఏంటంటే డిలీట్ అనే బటన్ వాడుకుంటూ బ్యాక్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట. సరేనా? ఇది మీరు మధ్యలో విడిచిపెట్టినా ప్రాబ్లం అనేది ఉండదు. లాసో అనేది మధ్యలో విడిచిపెడితే ఆటోమేటిక్ సెలెక్షన్ అనేది అయిపోతుంది. అది ఒక పెద్ద మిస్టేక్ అనమాట లాసోలో. బట్ ఇందులో ఆ ప్రాబ్లం అనేది లేదు. బట్ దీన్ని మనం కొంచెం అడ్వాన్స్డ్ ఏంటి బేసిక్ లెవెల్ని కొంచెం దాటిన వెంటనే దీన్ని మనం అసలు వాడేది చాలా రేర్ అనమాట. ఐ థింక్ నేను లాస్ట్ 10 ఇయర్స్లో నేను దీన్ని ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. బట్ నేర్చుకునేటప్పుడు నేను ట్రై చేశాను దీన్ని. చూడండి, స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాము, కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తాము. అదే లాసో అనుకోండి, స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్
స్టార్టింగ్ పాయింట్ని స్టార్ట్ చేస్తారు కదా, మళ్ళీ ఎండింగ్ పాయింట్ని అక్కడికి తీసుకురాగానే ఆటోమేటిక్ సెలెక్షన్ అయిపోతుంది. దీనిలో మాత్రం కంట్రోల్ ఎంటర్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సరేనా? సరే, దీన్ని బేసిక్లో మాత్రమే వాడతామండి. సరేనా? గుర్తుపెట్టుకోండి. చూడండి, స్టార్టింగ్ అనేది ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ చివరికి అక్కడికి కనెక్ట్ చేసి కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేసేస్తాం. నెక్స్ట్ ఫెదర్ అనేది ఇస్తాం. బట్ ఇది మనం బేసిక్ లెవెల్లో మాత్రమే ట్రై చేస్తాం. సరేనా? నెక్స్ట్ చూడండి, మ్యాగ్నెటిక్ లాసో టూల్ అనేది తీసుకున్నాను. ఇది ఒక పాయింట్ పెట్టి మీరు ఇలా తీసుకువెళ్తుంటే ఆటోమేటిక్ సెలెక్షన్ అనేది అయిపోతుంది. ఇంత మంచి ఆప్షన్ ఇచ్చారు ఫోటోషాప్లో అని మీరు అనుకోవచ్చు. ఎంత మంచి ఆప్షనో నేను మీకు చూపిస్తాను. ఎడ్జెస్ అనేవి దానికి ఇష్టం వచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకుంటుంది. మనకి అది కావద్దు, మనకి పర్ఫెక్ట్ సెలెక్షన్ కావాలి. అక్కడ ఎలా ఉందో చూడండి, నేను కొంచెం అలా ఎలా చేస్తుంటే ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది అయిపోతుంది. ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఫెయిల్యూర్ అండి. మాన్యువల్గా వర్క్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు ఫోటోషాప్ CC 2020 వెర్షన్లో AI, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది ఇచ్చారు. ఆటోమేటిక్గా అది ఆబ్జెక్ట్ని చూస్ చేసుకుని కొంతవరకు అది సెలెక్ట్ చేయగలుగుతుంది. సరేనా? ఎట్టి పరిస్థితుల్లో మీరు మాన్యువల్గా వర్క్ మాత్రమే చేయడానికి ట్రై చేయండి. ఇది నేను కొంచెం జూమ్ తగ్గించాను. ఆటోమేటిక్గా ఇది 7.0 కాబట్టి చూడండి, సర్కిల్ తిరుగుతుంది, హ్యాంగ్ అయిపోయింది. ఫోటోషాప్ 7.0లో వర్క్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలానే ఫోటోషాప్ 7.0ని తిట్టాలని కాదు. ఫోటోషాప్ 7.0 అనేది ఒక మదర్ వెర్షన్. ఎవరు స్టార్ట్ అయినా ఫోటోషాప్ 7.0 నుండే తయారవుతారు. కానీ ఏంటంటే అది బేసిక్ వెర్షన్, ఫస్ట్ స్టార్ట్ అయింది కదా. అందులో ఉన్న మిస్టేక్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటూ కొత్త వెర్షన్స్ని తీసుకువచ్చారు. మనం ఎందుకు ఇంకా ఫోటోషాప్ 7.0లోనే ఉండాలి? ఆలోచించండి. సరేనా? చలో రండి ఇంక వెళ్దాం. బట్ నిజం ఏంటంటే పాలిగానల్ టూల్ కన్నా కూడా, మ్యాగ్నెటిక్ పాలిగానల్ టూల్ కన్నా కూడా లాసో టూల్ అనేది బెస్ట్ అండి ఆ 3 ఆప్షన్స్లో. నెక్స్ట్ ఏంటి, మ్యాజిక్ వాండ్ ఉంది. మ్యాజిక్ వాండ్ టూల్ అనేది ఫోటోని కట్ చేయడానికి వాడచ్చు. ఎలాంటి సిచ్యువేషన్లో మ్యాజిక్ వాండ్ని వాడతాము? ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ ఉంటుందో, సింగిల్ కలర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో, అలాంటి టైంలో మనం మ్యాజిక్ వాండ్ని వాడతాము. అలా మ్యాజిక్ వాండ్ అనేది ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వాడడం పర్ఫెక్ట్ అంటే రాంగ్ అండి. సమ్ ఎడ్జెస్ అనేవి ఉండిపోతాయి. అలానే మ్యాజిక్ వాండ్ అనేది పర్ఫెక్ట్ ఫోటో ఎడిటింగ్కి వాడతామంటే వాడము. బట్ అది సమ్టైమ్స్ యూజ్ చేస్తాము స్కిన్లో ఉన్నటువంటి షాడోస్ని సెలెక్ట్ చేసుకోవడానికి, లేదంటే స్కిన్లో ఉన్నటువంటి మిడ్ టోన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి కానీ, స్కిన్ రీటచింగ్కి కానీ మ్యాజిక్ వాండ్ అనేది వాడతాం. నెక్స్ట్ ఏంది, క్విక్ సెలెక్షన్ అనేది ఉంది. ఆటోమేటిక్గా దాంతో కూడా మనం కొంత సెలెక్ట్ చేయొచ్చు. అంతేగాని దాంతో పర్ఫెక్ట్ సెలెక్షన్ అనేది లేదు. ఇంకా ఆ టూల్ తర్వాత మనకు ఉన్నదేంటి, పెన్ టూల్ అండి. ఇది ఒక డిజైనర్స్కి కానీ, ఫోటో ఎడిటర్స్కి కానీ, ఎవరైతే ఫోటో ఫీల్డ్లో బతుకుతున్నారో వీళ్ళందరికీ ఒక మంచి, దాన్ని ఏమంటారు, ఒక ఫ్రెండ్లీ టూల్ ఏంటంటే పెన్ టూల్ అండి. నిజంగా పెన్ టూల్ లేకుంటే మనం ఫొటోస్ని కట్ చేయలేకపోయే వాళ్ళమేమో. పెన్ టూల్ అనేది అంత బాగా యూజ్ అవుతుంది. పెన్ టూల్తో మనం ఎలాంటి ఫోటో అయినా పర్ఫెక్ట్ డీటెయిల్డ్గా కట్ చేయగలుగుతాం. మిగతా టూల్స్తో అంతా కట్ చేయగలుగుతాం, కానీ అర్థమైపోతుంది ఇది ఒక బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి కటింగ్ అని అర్థమైపోతుంది. కానీ పెన్ టూల్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ అండి. పెన్ టూల్ కట్ చేసాక కూడా ఫెదర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫెదర్ని బట్టి ఉంటుంది అసలు అది బ్యాక్గ్రౌండ్లో కట్ అయిందా లేదా అనేది. పెన్ టూల్ అనేది పర్ఫెక్ట్ టూల్. పెన్ టూల్లో కూడా 4 ఉన్నాయి. ఫ్రీ ఫామ్ పెన్ టూల్ అనేది. ఫ్రీ ఫామ్ పెన్ టూల్ని మనం డిజిటల్ పెయింటింగ్ చేసేటప్పుడు హెయిర్లో సింగిల్ లైన్స్ కోసము, ఫ్రీ హెయిర్ని డ్రా చేయడం కోసం అని చెప్పి వాడతాము. ఇంకా పెన్ టూల్లో యాంకర్ పాయింట్స్ అనేవి ఉంటాయి, దాన్ని కూడా యాడ్ చేసుకోవడానికి లేదంటే రిమూవ్ చేసుకోవడానికి వాడతాము. పెన్ టూల్ అనేది పర్ఫెక్ట్ టూల్ అండి. ఇంతకు మించిన పర్ఫెక్ట్ టూల్ ఫోటో కటింగ్కి లేనే లేదు, ఇదైతే పక్కా. ఇప్పుడు ఫోటోషాప్ CC 2020 ఉంది. ఫోటోషాప్ CC 2020లో ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది ఇచ్చారు. నిజంగా ఎడోబ్ వాళ్ళు ఒక డిజైనర్కి ఎంతగా హెల్ప్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు. నిజంగా వాళ్ళకి మనం సెల్యూట్ చేయాలి. మన కోసం అని చెప్పి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు.
ప్రతి ఇయర్ ఒక కొత్త వెర్షన్ని తీసుకొస్తున్నారు, మన కోసం కొత్త కొత్త టూల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎడోబ్ వాళ్ళకి, జాన్ నాల్, థామస్ నాల్ గారికి నిజంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ ఇదేంటంటే మ్యాక్సిమం మనం తీసుకున్నటువంటి ఫోటోలో ఏదైతే మెయిన్గా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది సెలెక్ట్ చేస్తుందండి. అలానే 100% అది వర్క్ చేస్తుందా అన్ని ఫొటోస్ మీద అంటే లేదు, బట్ 100లో 70% అయితే ట్రై చేస్తుంది. ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది విండోస్ 10లో ఫోటోషాప్ CC 2020 అనేది వర్క్ అవుతుంది. ఫోటోషాప్ CC 2020లో కొత్తగా యాడ్ చేసినటువంటి ఒక బెస్ట్ ఫ్యూచర్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అండి. ఇది చాలా బాగుంటుంది, ఫోటో కటింగ్కి వాడతాము. బట్ అలానే పర్ఫెక్ట్ అని నేను చెప్పను, ఎందుకంటే ఎడ్జెస్లో సమ్ ఎడ్జెస్ అనేవి రఫ్గా ఉండిపోతాయి. ఎలా అయినా దాన్ని లేయర్ మాస్క్లో తీసుకొని లేయర్ మాస్క్లో మళ్ళీ బ్లాక్ ఫిల్ చేసుకొని ఆ పర్ఫెక్ట్ డీటెయిల్కి సపరేట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. పెన్ టూల్ అనేది కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. బట్ ఇదేంటంటే డైరెక్ట్గా కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఎన్ని వచ్చినా చూడండి, లాసో టూల్, పాలిగోనల్ టూల్, మ్యాగ్నెటిక్ లాసో, లేదంటే దాన్ని ఏమంటారు మ్యాజిక్ వాండ్, క్విక్ సెలెక్షన్ టూల్, ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్, ఇలా ఎన్ని టూల్స్ వచ్చినా కూడా ఫోటోషాప్లో నెంబర్ 1 టూల్ ఏంటంటే పెన్ టూల్ అండి. పెన్ టూల్ని టచ్ చేయలేదన్నమాట. ఫోటో కటింగ్కి ఒక బెస్ట్ టూల్ పెన్ టూల్ అండి, ఒక బెస్ట్ టూల్ అండి. అది మనకి చాలా యూజ్ అవుతుంది. సరేనా, ఇన్ని టూల్స్ ఉన్నా కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, పెన్ టూల్తో వర్క్ చేయడమే నేర్చుకోండి, అది మీకు నిజంగా హెల్ప్ అవుతుంది. సరేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు క్లాస్ అయితే ఇంతే మిత్రమా, మీ డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ పేషెన్సీకి, మీరు మన ఛానల్పై చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలి. మీరు రోజు రోజుకి ఫోటోషాప్లో స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. I wish you all the best. Always keep smiling. Have a great day. Bye bye. Thank you.